హాయ్ అండి, నేను మీ ప్రతిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెం అయితే మీకు పరిచయం చేస్తున్నాను. అది పిండితో చెగోడీలు, పప్పు చేసి శనగపప్పు చెగోడీలు అనమాట. అవి కరకరలాడేట్టుగా క్రిస్పీగా కూడా ఎట్లా వస్తాయో, ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే షేర్ చేస్తున్నానండి. చూశారు కదా, నేను వండిన వాటిని ఎలాగ విరిపి చూపిస్తుంటే మీకు కనిపిస్తుంది. లోపల చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో. అసలు చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దామా మరి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దాంట్లో ఒక మెజర్మెంట్ కప్ తీసుకున్నానండి. ఇది 250 ml అనమాట వాటరు. ఒక కప్పు, ఏ కప్పుతో వాటర్ తీసుకుంటే అదే కప్తో 1:1 రేషియో అనమాట. పిండి మెజర్మెంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పిండి అనమాట. ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసాను కదా, దానిలో టేస్ట్కి సాల్ట్ 1 టీ స్పూన్ అండి, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ఆయిల్ అనమాట. అది పచ్చి, అది మామూలు కాసింది కాదండి, మామూలు చల్లటి నూనె 1 టీ స్పూను. 3 ఈక్వల్ అనమాట. హాఫ్ టీ స్పూను పసుపు, కలర్ఫుల్గా ఉంటుందని, హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని పసుపు. అది చెప్తున్నాను కదా, ఇది స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలని, అందుకని ఇది కలరింగ్ అనమాట. అయిన తర్వాత ఇవన్నీ వేసి చక్కగా కలిసిన తర్వాత అదే వాటర్ తీసుకొని కప్ తోటి ఫుల్గా పిండి 1 కప్ వేసామండి. బాగా మరిగిపోయిన తర్వాతే వేసుకోవాలి ఈ పిండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిప్పేసుకోవచ్చు. ఎక్కడైనా ఉండలున్నా ఏమి కంగారు పడక్కలేదు. మనం తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవచ్చు, అప్పుడు ఉండలు కలిసిపోతాయి. ఇప్పుడైతే నేను మిల్లి పిండి తీసుకున్నానండి. చాలా మెత్తగా ఉండేటట్టుగా తీసుకోవాలి మీరు కూడాను. కొంచెం బరకదనం వస్తే గట్టి వస్తాయి చెగోడీలు. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయింది కదా, గరిటె తీసేసి స్టవ్ మించి కింద పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా పక్కన ఉంచేసేయండి. ఆ వేడికి ఇంకొంచెం ఉడుకుతుంది అనమాట, బాగుంటుంది అప్పుడు. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి కొద్దిగా చల్లటి నీళ్ళు బౌల్లో పక్కన పెట్టుకుని, వాటర్ పోయకుండా ఊరికే చెయ్యి తడి చేసుకుని కొద్దిగా అలా గట్టిగా మర్దన చేసుకున్నట్టుగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే గట్టిగా కలిపేసుకోవాలి, లేకపోతే చల్లగా అయిపోతే చెగోడీలు నూనెలో విడిపోతాయండి. అందుకే చక్కగా మర్దన చేసుకుంటూ అలా చేయి తడి చేసుకుంటూ, చేయి కాలుతున్నట్టయితే వేడి పట్టకపోతే తడి చేసుకోవటం, అలా కలుపుకోవటం. సేమ్ అంతేనండి ప్రాసెస్. ఇది కొంచెము చెగోడీలు వేయించుకోవటం, చేసుకోవటం, కలుపుకోవటం కొద్దిగా ప్రాసెస్, అంటే కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇది టైం టేకింగ్ అయితే కాదు, కేర్ఫుల్గా వాచ్ చేసే వీడియో ఇది. అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఇట్లాగే ఫాలో అయ్యారంటే మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు వచ్చినట్టుగా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడాను. ఇప్పుడు పిండి పక్కన పెట్టేసుకుని మర్దన చేసినట్టు చపాతీ పిండిలా కలిపేసుకోవాలి కదా, అది పెట్టేసి చిన్న వండ తీసుకుని మిగతా పిండి అంతా మూత పెట్టేసి కొద్దిగా శనగపప్పు తీసుకోవాలండి. పప్పు, అది పచ్చి శనగపప్పు నానబెట్టేసుకుని ఒక అరగంట, 1 కప్ తీసుకుంటే సరిపోతాయి. చిన్న కప్పు, టీ గ్లాస్ తీసుకుంటే సరిపోతాయి. నీళ్లు లేకుండా మొత్తం వడకట్టేసుకుని ఆ పప్పుని ఇలా ప్లేట్ మీద జల్లుకుని దాని మీద ఈ పిండిని రోల్ చేశారంటే వాటికి అద్దినట్టుగా వస్తాయన్నమాట పప్పులు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే నాకు క్రాక్స్ లాగా వస్తాయని నేను ఎక్కువ వేయలేదన్నమాట. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, చూపించడానికి పర్ఫెక్ట్గా ఉంటుందని నేను తక్కువ అద్ది చూపిస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అంతేనండి, ఆ పప్పుల మీద అద్దటం, రోల్లా చేయటం, మజ్జిగ ఫోల్డ్ చేసేయటం, అంతే. సింపుల్ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా వస్తాయి. ఎలా వచ్చింది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు కదా. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. నేను మరిన్ని మంచి వీడియోస్ పోస్ట్ చేయడం కోసం చూస్తున్నాను మీకోసం. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా. ఇప్పుడైతే ఇలాగ పప్పు చల్లుకుంటా ప్రతిదానికి అట్లా రోల్లాగా చేసేసుకుని పొడవుగా పాముల్లా చేసుకుని మజ్జిగ మడిచేసుకుంటే ఎంత ఈజీ అయిన చెగోడీలు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత చేసుకోవటం కంటే మొత్తం ఇవన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుని
మొత్తం అన్నీ ఒకసారి వేయించేసుకోవచ్చండి. మీరు పిండి కలిపేటప్పుడు ఒక్క స్పూనే వేసాను కదా ఆయిల్, అంతకంటే ఎప్పుడైనా సరే ఒక కప్పు అనుకోండి పిండి, ఒక స్పూనే. 2 కప్పులు అయితే 2 స్పూన్లు ఆయిల్ మాత్రం ఎక్కువ మాత్రం వేయకండి. ఎక్కువ వేస్తే నూనె లాగేస్తాయి. ఈ మెజర్మెంట్తో అయితే సరిపోతాయి, గట్టిగా రావు, చక్కగా కరకరలాడుతూ వస్తాయి. నీళ్ళు బాగా మరగనిస్తారు కాబట్టి ఆయిల్కి ఇది కొలతలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. అంతే, నేను చాలా ఈజీ అనిపిస్తుందా మీకు కూడా చేయటం కూడా. చిన్న గ్లాసు తీసుకుంటే చాలు. పచ్చిశనగపప్పు ఒక అరగంట నానబెట్టుకుంటే, టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసు నానబెట్టుకుని నీళ్ళు అస్సలు లేకుండా, పప్పుకి మాత్రం అసలు తడి తగిలితే మళ్ళీ పిండి నానిపోయినట్టు అయిపోతుంది, జారుగా అయిపోయి మీకు చేయటానికి రాదు. నేనైతే అసలు తడి కూడా చేసుకోలేదండి, ఆయిల్ కూడా అంటించుకోలేదు, చక్కగా ఆ తేమకే వచ్చేసినాయి. కప్పుకి అన్నీ అయినాయండి చెగోడీలు. ఇప్పుడు అది స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని, ఇవన్నీ డైరెక్ట్గా నూనెలో వేసేస్తే విడిపోతాయండి. అందుకని ఫస్ట్ 30 సెకండ్స్ మాత్రం ఇలాగా జాలి గరిటెలో పెట్టుకుని అలా ఉంచాలి, నూనెలో ముంచి అలాగే ఉంచితే 30 సెకండ్ అయిన తర్వాత వాటంతట అవే అలా విడి వచ్చేస్తూ ఉంటాయండి. అప్పుడు దాంట్లో వేపుకుని తీసేసుకోవటమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోద్దండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. లోపల మెత్తగా ఉంటుంది, బయట కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా అయితే చక్కగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. గరిటలోంచి వాటంతటా అవే పడిపోయేటట్టుగా ఇదైతేనే కానీ అప్పటిదాకా కదిపితే అవి ముక్కలైపోతాయండి. 30 సెకండ్స్ మాత్రం అలా పెట్టేసి నూనెలో అలా ఉంచేయండి, అది ఒకటే కేర్గా. అంతే, మీకు తెలుస్తుంది, ఒక వాయి ఇచ్చేటప్పటికి మీకు అర్థమైపోద్ది. అంతేనండి, ఎంతో టేస్టీ స్వీట్ షాప్ చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇలాగే అన్నీ వేపుకొని మిగతాయి కూడా వేపేసుకుని ఒక టిష్యూ నాప్కిన్ మీద తీసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. కలర్ చూసారు కదా, ఆ కలరే వచ్చేట్టుగా వేయించుకోండి మీరు. డార్క్ బ్రౌన్ అయితే అక్కర్లేదు, ఆ కలర్ అయితే చక్కగా చూడటానికి కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా లోపల పప్పులు కూడా ఎక్కువ మాడిపోకుండా చేదు రాకుండా ఉంటాయన్నమాట. మనం సరిపడా వేయించుకుంటేనే చక్కగా టేస్ట్ అనేది బాగుంటాయి అన్నమాట ఈ చెగోడీలు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.